అనుదిన ఆహ్, వాక్య ధ్యాన సమయంలో 4747 దినానికి ప్రభు నడిపించినందుకు ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరికి యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి నామంలో మీకందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు పాలంకులు ప్రార్థనతో ఆరంభిస్తారు. అందరికీ వందనాలు. 4747వ రోజు అనుదిన ఉదయకాలపు వాక్యానికి చేరొచ్చిన పిల్లలందరికీ చెల్లిస్తూ ఆయన జీవం గల మా తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చి ఉదయకాలం సజీవులకు లేపి నాయన మీ ముఖ దర్శనం చేసుకునే భాగ్యం ఇచ్చినారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది రోజు అనేక మంది లోకాలు ప్రభా, ఏ యోగ్యత అర్హత లేని మమ్మల్ని సజీవులుగా ఉంచి నెల సంవత్సరం ఆఖరి వరకు ప్రభా తండ్రి డిసెంబర్ 30 తేదీ వరకు మమ్మల్ని కాపాడి మీ కాపుదల భద్రతనికి మీ రెక్కల కింద దాచి మరొకసారి ప్రభా తండ్రి మీ దయగల మాట్లాడుటకు ప్రభా తల్లి ఉదయకాలం చేర్చిన ప్రియులందరినీ బట్టి స్తోత్రాలు ప్రభా. దాసును బలపరచండి, తర్జుమా చేస్తున్న దాసును కూడా ఉంచుకోండి ప్రభా తండ్రి. నెట్ ద్వారా కరెంట్ ద్వారా ఏ తొందర లేకుండా ధారాళంగా మీ మాటలు మీరు కృప చూపమని చేరచిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. ప్రార్థించినటువంటి పాలంకుల గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మనం ఇప్పుడు ఒక పాట పాడుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ప్రభాకర్ అన్న వెల్లటూరు నుంచి ప్రభాకర్ అన్న ఒక పాట పాడి వినిపిస్తారు. వందనాలు. దేవుని నామానికి స్తోత్రాలు. ఉదయకాలపు జూమ్ మీటింగ్ కి చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ, తోటి దైవజనులకు, భారం బాధ్యత కలిగి జూమ్ మీటింగ్ కి సహకరిస్తున్న పెద్దలందరికీ, ఈనాటి అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఉన్నాడు దేవుడు నాకు తోడు అనేటువంటి కీర్తన పాడదాం. ఉన్నాడు దేవుడు నాకు తోడు, ఎడనాడన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, ఎడనాడన్నడు ఎడబాయడు. కష్టాలలోనా నష్టాలలోనా ఏదనాలోనా శోధనాలోనా ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడన్నడు ఎడబాయడు. గాఢాంధకారములో సంచరించిన కన్నీటిలోయలో మునిగి తేలినా, గాఢాంధకారములో సంచరించిన కన్నీటిలోయలో మునిగి తేలినా, కరుణలేని లోకము కాదన్నను, కరుణలేని లోకము కాదన్నను, కన్నీరు తుడచును నన్ను కొన్నవాడు, ఉన్నాడు దేవుడు నాకు తోడు, ఎడనాడన్నడు ఎడబాయడు.
అందరికీ హృదయపూర్వక వందనాలు. గొంతు రాసి భాస్కరయ్య గారికి వందనాలు. చక్కటి పాట పాడి వినిపించినందుకు. యేసు ప్రభు గారు ఇమ్మానుయేలు దేవుడిగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. ఇన్ని దినాలుగా ఈ యొక్క మార్నింగ్ కాన్ఫరెన్స్ ని నడుపుతూ వచ్చినటువంటి దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చాం. వాక్య సందేశం యుఎస్ఏ నుంచి జోషియా పీటర్ గారు ఇంగ్లీష్ లో మనకి వాక్యం అందిస్తారు. తర్వాత మన మధ్యలో ఉన్నట్టు బ్రదర్ వందనాలు బ్రదర్. తర్వాత మాటూరు నుంచి జంగా సుధాకర్ అన్న ట్రాన్స్లేట్ చేస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి 18వ వచనాల వరకు ధ్యానిస్తూ వచ్చాం. ఐ స్టిల్ రిమెంబర్ లాస్ట్ టైం యు వర్ టెల్లింగ్ లైక్ అసలు ఎంత మాట అన్నారంటే మనం అందరం కూడా బలహీనతలు కలిగిన వాళ్ళమే, ఎవరం కూడా యు ఆర్ నాట్ ఎగ్జామ్టెడ్. నేను వచ్చి మీ కాళ్ళు పట్టుకొని కావలిస్తే అడుగుతానన్న మాటలు ఇట్ వాస్ హార్ట్ టచింగ్. అవును, మనలో ఎవరం కూడా వీఆర్ నాట్ పర్ఫెక్ట్, వీఆర్ ప్రెస్సింగ్ ఆన్ టు పర్ఫెక్షన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ ద వాల్యుబుల్ మెసేజ్. చక్కటి వాక్య భాగాలు మనం వింటూ వస్తున్నాం. నాకేమనిపిస్తుందంటే బర్నబాస్ అన్న మనం రోజు మనం అప్పుడప్పుడు బిర్యానీ చేసుకుంటాం, లేకపోతే సండే చేసుకుంటాం, కానీ అన్న ప్రతిరోజు బిర్యానీ, ప్రతిరోజు చాలా స్పెషల్ వంటకాలు వండించి మనకు పెడుతున్నాడు అనిపిస్తుంది. రకరకాలైనటువంటి దైవజనులు, వాళ్ళ యొక్క ఆలోచన సరళి, వారు చెప్పే విధానం, ఎన్నో రకాలైనటువంటి వివిధ కోణాల్లో, వివిధ దృక్పథాల్లో మనం వింటూ వస్తున్నాం. నిజంగా మనం ధన్యులం. ఒక్కొక్క యొక్క ఆలోచనలు దేవుడు వారికి ఇచ్చినటువంటి వరాలను బట్టి దైవజనులు ఎంతో ప్రేరేపించబడి భారం కలిగి దేవుని దగ్గర ప్రార్థించి మనకి వాక్యాన్ని అందిస్తుండగా మనము చక్కగా వినటానికి దేవుడు మనకి సహాయం చేస్తూ వస్తున్నాడు. ఈ యొక్క కార్యక్రమం ఇలాగే నిరంతరం కొనసాగాలని ప్రభువును కోరుకుంటూ యొక్క వాక్యం వినక మునుపు మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి రవి మనోహర్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. తర్వాత మనము వర్తమానికులకి సమయం అప్పచెప్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కరుణా సంపన్నుడా, మహిమగల దేవ, మహోన్నత ఉదయ కాలాన్ని మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా అనుగురించి గత రాత్రి విశ్రాంతి ఆరోగ్యం ఇచ్చినందుకు మేము స్తోత్రిస్తున్నాం. మార్నింగ్ కాన్ఫరెన్స్ లో 4747వ రోజు మమ్మల్ని తీసుకుని వచ్చారు. అందుని బట్టి మేము స్తోత్రిస్తున్నాం. నిర్వహిస్తున్న మా ప్రియులు బర్నబాస్ గారిని బట్టి మేము స్తోత్రిస్తున్నాం. ఈ రోజు అధ్యక్షత వహించినటువంటి మా ప్రియులు బ్రదర్ రూఫస్ కుమార్ గారిని బట్టి మేము స్తోత్రిస్తున్నాం. వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్న మా ప్రియులు పెద్దలు జోషియా పీటర్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. న్యూజెర్సీ యుఎస్ఏ నుండి వాక్యం అందించడానికి ఆహ్వానించబడ్డారు. అందులో బట్టి మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మని సహాయంతో సిద్ధపరిచి మా మధ్యకి నడిపించారు. అందులో బట్టి మీకు స్తోత్రములు. మరి మా ప్రభా తెలుగులోని తర్జుమా చేయడానికి బ్రదర్ సుధాకర్ బాబు గారిని కూడా సిద్ధపరిచారు. మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మీ వాక్యం అందిస్తుండగా మేము శ్రద్ధగా విని మీ నామం మహింపరచబడినట్లు, మీరు అక్కడ కొరకు సిద్ధపడినట్లు మమ్మల్ని మీ వాక్యంతో నింపమని వేడుకుంటున్నాం. మా హృదయాల్లోనికి మీ వాక్యం నింపుచుండగా ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా, ఆటంకాలు లేకుండా నడిపించమని మా ప్రాణప్రింట యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమున మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి రవి మనోహర్ బ్రదర్ కి వందనాలు బ్రదర్. ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చాం. ఇంకా ఆలస్యం చేయకుండా మన మధ్యన ఈ రోజు వాక్యం అందించడానికి అమెరికా న్యూజెర్సీ నుంచి జోషియా పీటర్ గారు మన మధ్యలో ఉన్నారు. అలాగే అనువాదం చేయడానికి దైవజనులు సుధాకర్ బాబు అన్న మార్టూరు నుంచి ఉన్నారు. కాబట్టి ఈ సమయానికి ఇద్దరికి అప్పచెప్తున్నాం. బ్రదర్, యూ కెన్ ప్రొసీడ్ బ్రదర్. ఇద్దరికి వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్స్ రూఫస్ గారు, అండ్ థ్యాంక్ యూ బ్రదర్ బర్నబాస్ అండ్ ఆల్ ద అటెండీస్. బర్నబాస్ గారికి అలాగనే రూఫస్ గారు అధ్యక్షత వహిస్తున్నారు. వారికి చేరువచ్చిన అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ఉదయకాల హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. స్పెషల్ థ్యాంక్స్ టు బ్రదర్ సుధాకర్ బాబు గారు. So we also thank you brother for joining early. Thank you Anna. So in continuation to these studies that we are doing in the book of Hebrews, let us turn to chapter 3. హెబ్రీ పత్రిక ధ్యానాలు కొనసాగిస్తున్నాం కదా, అదే కొనసాగింపులో భాగంగా మనం 3వ అధ్యాయానికి వెళదాం.
So again, as Brother Rufus shared, that none of us is perfect. That's what I said last time, and this is not to lower anyone here. There could be somebody very perfect and all that, because I myself, I try to think many times about any faults in my mother. I was not able to find anything, so please don't think otherwise. I apologize if I hurt anybody, but I am ready to learn from them. That's what I meant basically. మనలో ఎవరినమో సంపూర్ణము కాదని, ఆ పరిపూర్ణతను మనం సంపాదించుకోవడానికి మనం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉండాలని నేను గతసారి చెప్పడం జరిగింది. ఇది అన్నితా భావించకండి. అందులో కొందరు ఎటువంటి తప్పిదం లేదా ఎటువంటి పొరపాటు, ఎటువంటి ఒక మచ్చ కూడా మనం కనుగొనటానికి లేనటువంటి వారు కొందరు ఉంటారు. నా తల్లి కూడా అలాంటిది. కాబట్టి నేను ఎవరిని కించపరచడానికి ఈ మాటలు చెప్పలేదు. అన్యతా భావించకుండా మరి సాధారణంగా దాన్ని స్వీకరించాలని నేను మిమ్మల్ని అందరిని కూడా అభ్యర్థిస్తున్నాను. So with that small introduction, let us go to Hebrews chapter 3, and I request Brother Sudhakar Peru, please read the whole chapter. పిల్లరా, 3వ అధ్యాయాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయాన్ని చదువుదాం. ఇందువలన పరలోక సంబంధమైనటువంటి పిలుపులో పాలి పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడను, సమస్తము కట్టినవాడు దేవుడే. ఇంతటి కంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వల్లే ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరం వారి వల్ల విసిగి వీరు ఎల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలో తప్పిపోతున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. కనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను. కనుక పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడనూ కఠినపరచబడకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మటుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందము. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపం చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గురించే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. May the Lord bless these verses for our edification. మన యొక్క క్షేమాభివృద్ధికై చదవబడినటువంటి లేఖన భాగాలను ప్రభువు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. The verses 1 to 6, the subheading for that could be the son was faithful. 1 నుండి 6 వచనాల్లో ఉన్న సారాంశాన్ని గనక మనం గమనించినట్లయితే,
కుమారుడు నమ్మకస్తుడు అని తెలియజేస్తున్నాడు. And from verse 7 going up to almost 15 would be faithful. 7వ వచనం మొదలుకొని 15వ వచనం వరకు మనం గనక గమనించినట్లయితే మీరు కూడా నమ్మకస్తులుగా ఉండుడి అంటున్నాడు. And 16 onwards till the end of this chapter, we see failure of the wilderness wanderers. 16 నుంచి 19వ వచనం వరకు ఆ అరణ్య సంచారకుల యొక్క విఫలమును గురించి మాట్లాడుతున్నాడు. Now, if we see the very beginning of this chapter, therefore, holy brethren, partakers of the heavenly calling. 3వ అధ్యాయ ఆరంభాన్ని మనం గమనించినట్లయితే ఇలాగ ప్రారంభం అవుతుంది. ఇందువలన పరలోక సంబంధమైనటువంటి పిలుపులో పాలు పొందినటువంటి పరిశుద్ధ సహోదరులారా అంటున్నాడు. Now, so if we see the background of to whom this has been written, we know that they are believers and Hebrew believers. ఈ పత్రిక ఎవరికి రాయబడింది అన్న ఒక విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే వీరు హెబ్రీ విశ్వాసులు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. And then there is an indication of they being going back and not fully having faith, having believed they were trying to think about the older things. వారి యొక్క విశ్వాసం నుంచి వారు వెనుజారగటానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. వారి యొక్క గత సంగతులను జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నారు. So the way the chapter should have started is like this. ఈ అధ్యాయము ఇలాగూ ప్రారంభమై ఉండాల్సింది. Therefore, you bad backsliders, ఓ తప్పిపోయినటువంటి ఓ చెడ్డ విశ్వాసులారా లేదా తప్పిపోయిన వెనకబడినటువంటి ఓ చెడ్డ విశ్వాసులారా అని ప్రారంభం అవ్వాలి. he is actually addressing them as holy brethren. కానీ పరిశుద్ధ సహోదరులారా అంటున్నాడు. So it is very difficult for us to address anybody outside, even in our own assembly, brethren. Many times we hesitate to use any good words addressing other believers who are like backslidden or who are not in the Lord as they were earlier and who are not regular to the fellowship or doing something, when we come to know, we don't address them like that. పిల్లారా, మన సంఘంలో ఎవరైనా సరే మనకంటే తక్కువ వారైనా లేదంటే కొంచెం విశ్వాస జీవితంలో వెనకబడిపోయినా లేదా కొంత ఏదైనా చిక్కబడి ఉన్నటువంటి వారిని మనం ఇలాగున పరిశుద్ధ సహోదరులారా అని మనం పిలుస్తామా? మంచోళ్ళనే పిలవం కదా. So, so beautifully, I mean, there is so much to learn as we go into each of the words, how this, the writer of the Hebrews is addressing the believers. కనుక ఈ అధ్యాయాన్ని మనము ఒక్కొక్క వచనం ధ్యానం చేస్తుండగా గ్రంథకర్త విశ్వాసులను ఎలాగూ సంబోధిస్తున్నాడు అని ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు అన్నమాట. And not only them, the actual content was coming from the Holy Spirit God, and see the Holy Spirit God himself allowing such verses to be written. పిల్లారా, ఆయనే కాదు, అసలు వాస్తవికంగా ఈ మాటలు ఎవరి దగ్గర నుంచి వచ్చాయి? పరిశుద్ధాత్మ దేవుని గురించి కదా, దేవుని దగ్గర నుంచి కదా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్పందన ఎలాగ ఉందో ఇక్కడ చూడండి వారి ఎడల. Amazing, amazing. See, when we really think of the holiness of God and when we think of the purity and everything that we think of God, who are we really? And the way the Spirit of God has allowed this to be written as holy brethren. పిల్లారా, మనము దేవుని యొక్క పవిత్రతను పరిశుద్ధతను ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు అసలు మనం ఎవరమండి, మనం ఎంత అండి?
and also addressing as partakers of heavenly calling. అలాగే పరలోక పిలుపులో పాలిభాగస్తులారా అని పిలుస్తూ ఉన్నాడు. And so while that brief introduction, he continues to address about the Son, the Lord Jesus Christ himself. ఆ చిన్న పరిచయంతో ఆయన కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పరిచయం చేస్తూ ఉన్నాడు. Consider the apostle and high priest of our confession, Jesus Christ Jesus. చూడండి, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. And so, how can the Lord call apostle? Because apostles are basically those who were sent by Lord Jesus Christ into this world to preach the gospel, right? And those who were with Jesus, those who walked with Jesus, those who saw Jesus, those people were called apostles. అపోస్తలులు అంటే ప్రభు చేత పిలువబడి సువార్తను ప్రకటించబడటానికి కదా వారిని పిలువబడిన వారు. అలాగే అపోస్తలులు యేసు ప్రభు చేత పిలువబడ్డారు, యేసు ప్రభుతో ఉన్నారు, యేసు ప్రభుతో నడిచినటువంటి వారు అన్నమాట. Yes, and the actual meaning here is the messenger, the one who brings a message from God. అయితే ఇక్కడ అపోస్తలుడు అంటే దేవుని యొద్ద నుండి సందేశమును తీసుకొని వచ్చేవాడు అని అర్థం. And so Jesus Christ brought, he introduced God the Father to the world. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుణ్ణి మానవునికి పరిచయం చేశాడు. At the same time, he is the high priest for our confession and representing the humanity. అలాగే మనము ఒప్పుకున్న దానికి ప్రధాన యాజకుడును మానవ జాతికి ప్రతినిధిగాను ఆయన ఉన్నాడు. Both sides he took that leadership and then bringing us closer to the Heavenly Father. ఇరువైపుల నాయకత్వాన్ని తీసుకొని మనలను తండ్రికి దగ్గర చేస్తూ ఉన్నాడు. And so what a wonderful role he has played, not only as an apostle but also high priest of our confession. ప్రియులారా, మనం ఒప్పుకునే దానికి అపోస్తలుడుగా ఆయన ఎంతటి చక్కని పాత్రను ఆయన పోషించాడో తెలుసా? And so this Hebrew writer is saying, consider this apostle and the high priest. అందుకనే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, ఇదిగో ఈ అపోస్తలుడును, ఇదిగో ఈ ప్రధాన యాజకుడిని లక్ష్యం ఉంచండి. And so as believers, why he has actually mentioned about Lord Jesus Christ and specifically asking us to consider is, ప్రియులారా, విశ్వాసులుగా ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారిని అపోస్తలుడు అని ఆయన మీద లక్ష్యం ఉంచుండి అని చెప్పడానికి గల కారణం ఏమిటి? this is indicating that we all should introduce God the Father and the Lord Jesus Christ to the world. ప్రియులారా, దీని వెనుకున్న సారాంశం ఏమిటంటే మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఈ లోకానికి పరిచయం చేయాలి. And so I have a Hindu friend here. నాకు ఇక్కడ హిందూ స్నేహితులు ఉన్నారు కొందరు. And one of them I have a friend with him for last 20 years. ఒకనొక స్నేహితుడు గత 20 సంవత్సరాలుగా ఇక్కడికి ఉన్నాడు. Of course, he lives in a different state, but he's a good friend, very nice friend. ఆయన పక్క రాష్ట్రంలో ఉంటాడు, అయినప్పటికీ కూడా నాకు ఒక మంచి స్నేహితుడు అన్నమాట. So he was asking about various things about our family and all that, including the marriages of our children, both son and daughter.
ఆయన మా కుటుంబ యోగక్షేమాలను గురించి ఆయన నన్ను అడుగుతూనే పిల్లల యొక్క వివాహాల గురించి కూడా మాట్లాడాడు. కుమార్తె యొక్క వివాహాన్ని గురించి, వారి కుటుంబాల గురించి. And so, like, as most of you may not know, it is very difficult for children to get married in this country. పిల్లలారా, మీలో చాలా మందికి తెలియని విషయం బహుశా ఇది ఏంటంటే, అమెరికా దేశంలో పిల్లలకు వివాహాలు కావటం అనేది ఒక పెద్ద టాస్క్ అన్నమాట. And especially, if you are believers, I mean, irrespective of their believers and non-believers, we see many young boys and girls yet unmarried. విశ్వాసులా లేదా అవిశ్వాసులా అన్నది కాదు, కానీ ఇక్కడ ఎంతో మంది యవన బిడ్డలు, అబ్బాయిలు, అమ్మాయిలు అవివాహితులుగా ఉంటూ ఉన్నారు. I mean, to make a long story short, he was asking, how we were able to find people, I mean, our daughter-in-law and son-in-law. ఆయన నన్ను అడుగుతున్నాడు, నువ్వు ఎలాగూ మీ అల్లుడిని లేదా కోడలు నేను సంపాదించుకోగలిగావని నన్ను ఆయన పదే ప్రశ్నిస్తూ వచ్చాడు. I told him that we were only not looking for any qualifications, any jobs or anything, what is their background, which language they speak, whether they are Telugus or not, or nothing. We only look for believers. మేము పలానాది కావాలి, వారి యొక్క చరిత్ర ఏంది, వారి కులం ఏంటి, లేదా వారి ఉద్యోగాలు ఏంటి, వాళ్ళ జీతం ఎంత, ఇలాంటి ఏమి మేము వీటి కొరకు ఎదురు చూడక కేవలం వారు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారా లేదా అన్న విషయాన్ని మాత్రమే చూసామని నేను ఆయనతో చెప్పాను. And we were praying for that only. Lord, provide only believers for our. మేము అందుకొరకే ప్రార్థించాం, ప్రభువా కేవలం విశ్వాసులను మాత్రమే మాకు దయచేయము అని. And I introduced this word believers, born again believers, I said to him. నేను ఈ మాటను ఆయనకి చెప్పాను, ఏంటంటే నూతన జన్మ పొందిన విశ్వాసులు అని. Naturally the question comes, what is born again believers? ఆయన వెంటనే నన్ను నూతన జన్మ పొందిన విశ్వాసులు అంటే ఎవరు అని So I ప్రశ్నించాడు. gave me an opportunity to share the gospel with him. అలాగే నాకు ఆయనతో సువార్త పంచుకోవడానికి ఒక చక్కని అవకాశం దొరికింది. And I shared the gospel, and I'm leaving it to the Lord, the Spirit of God to touch him, and in due time he may realize. నేను సువార్తను ప్రకటించాను, అది నా పని. తగిన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన హృదయంలో కార్యం జరిగించి ఆయన ప్రభువును నమ్ముకునేటట్టు చేస్తాడు, అది ఆయన పని. And so I just wanted to share and request your prayers for him. His name is Rajesh. నా స్నేహితుని పేరు రాజేష్ అన్నమాట. మీ అందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో ఆయన గురించి జ్ఞాపకం చేసుకోగలరు. And so let's move on. So this Lord Jesus Christ was faithful to him, means faithful to the Heavenly Father, who appointed him as Moses also was faithful in all his house. తన ఇల్లంతటిలో మోషే ఎలాగైతే నమ్మకస్తుడిగా ఉన్నాడో, తను నియమించినటువంటి తన తండ్రికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అంతే నమ్మకంగా ఉన్నాడు. I mean, there are so many verses here which shows the deity of Lord Jesus Christ, his godliness, and that he came from heaven. He is the Son of God. ఆయన దైవత్వం గురించి, ఆయన భక్తిని గురించి, ఆయన పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దైవ కుమారుడు అని అనేక విషయాలు ఆయన గురించి ఇక్కడ మనకు ప్రస్తావించబడ్డాయి. So I was working with a Jewish lady almost 25 years back. నేను గత 25 సంవత్సరాల క్రితం ఒక యూదా స్త్రీతో కలిసి పనిచేసేవాడిని. And during talk, the topic came about Jesus Christ and Moses.
మేము ఇలాగన ఒకనొక దినాన మాట్లాడుకుని చూడగా మోషేను గురించి ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రస్తావన ఆమె దగ్గర నేను లేవనెత్తాను. So you know that Jews don't believe that Jesus Christ is the Messiah, right? మీకు తెలుసు కదా, యూదులు యేసు ప్రభువుని మెస్సియాగా వాళ్ళు నమ్మరు. And so she was trying to argue with me, saying that Moses is greater than Jesus Christ. ఆమె నాతో వాదిస్తూ మోషే ప్రభు అయిన యేసుక్రీస్తు కంటే కూడా గొప్పవాడు అని నాతో చెప్పింది. There was no argument and all that. We cannot do this at work, but just passing statements like that. పనిచేసే దగ్గర ఇలాగన వాదోపవాదాలు పోట్లాట్లు ఉండవు కదా, సంభాషణ మాత్రమే మా ఇద్దరి మధ్య జరిగింది. And so I didn't take it further, but only said that Jesus Christ is God while Moses is just a prophet. నేను ఇంకా ఎక్కువగా కొనసాగించకుండా యేసుక్రీస్తు ప్రభు దేవుడు, మోషే కేవలం ఒక ప్రవక్త మాత్రమే అని చెప్పాను. Now this Hebrew, if you see throughout the Hebrew, Jesus Christ is greater than everyone, so many specific instances are given. For Jews, Moses is the greatest person ever lived. That's what is. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం సారాంశాన్ని గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు ఎన్నో విషయాల కంటే, ఎందరో వ్యక్తుల కంటే గొప్పవాడు అనే విషయాన్ని మనం అక్కడ చూడవచ్చు. మోషే కంటే కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్పవాడు. మంచిదే, మోషే గొప్పవాడే పాత నిబంధన గ్రంథంలో, అయినప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కంటే ఉన్నతుడు. You see, Jews really respect Moses. They almost treat him like God because he gave the law to them, and he's like the father figure for them. మోషే ధర్మశాస్త్రం ఇవ్వటంలో వారికి ఎంతగానో విలువను తెచ్చిపెట్టాడు కనుక వారు మోషేను తండ్రి అయిన దేవుని తర్వాత అంతటి స్థానాన్ని మోషేకి ఇచ్చారు. దేవునిగా వారిని ఆయన ఎంచారు. And as we see in verse 2, this Christ Jesus was faithful to him, that his father was appointed, who appointed him, as Moses was also faithful in all his house. తన్ను నియమించినటువంటి తన తండ్రికి ఇల్లంతటిలో నమ్మకస్తుడైనటువంటి మోషే కంటే కూడా ఈయన కూడా నమ్మకస్తుడు అని అంటున్నారు. Now, so for this one, verse 3, for this one has been counted worthy of more glory than Moses. చూడండి, ఈయన అయితే మోషే కంటే కూడా ఎక్కువ ఘనత పొందినట్టు మహిమకు అర్హుడుగా ఎంచబడెను. I mean, if we show these verses, they won't accept. Bible itself is clearly telling us this has been written by the inspiration of the Holy Spirit, and the Holy Spirit God himself is telling that for this one, which is Jesus Christ, has been counted worthy of more glory than Moses. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మోషే కంటే ఎక్కువ ఘనతకు, ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడ్డాడు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఇక్కడ మనకు రాయబడింది. అయితే ఈ విషయాన్ని కనుక మనం యూదులతో పంచినట్లయితే వారు ఒప్పుకోరు. In as much as he who built the house is more honor than the house, ఇంటిని నిర్మించిన వారి కంటే కట్టిన వారికి ఎంత ఘనత అయితే ఉంటుందో, for every house is built by someone, ప్రతి ఇల్లు కూడా ఒకరి చేత కట్టబడుతుంది కదా, but he who built all things is God. అదే సమస్తమును కట్టిన వాడు దేవుడే. And as we have so many verses in the Bible which shows that everything that has been created was created by him and through him, that is our Lord Jesus Christ. నిర్మించబడిన ప్రతిదీ కూడా ఆయన ద్వారా, ఆయన మూలముగా అనగా ప్రభు యేసుక్రీస్తు మూలంగా కట్టబడినది అని మనకు లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. So we see so many points here one by one,
that the greatness of our Lord Jesus Christ compared to Moses. పిల్లలు ఇక్కడ మోషే కంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఘనత ఎలా గొప్పదో అనేక విషయాలు మనం ఇక్కడ పాయింట్ల మీద పాయింట్లుగా చూడవచ్చు. And as we see that for every house is built by someone, but he who built all things is God, that is our Lord Jesus Christ himself. So he is the ultimately greater than every one of, including ప్రతి Moses. ఇల్లు కూడా ఎవరో ఒకరి చేత కట్టబడుతుంది కదా. సమస్తమును కట్టినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఈయన అందరికంటే అన్నిటికంటే గొప్పవాడు. Now the Hebrew writer introduces one more aspect. హెబ్రీ గ్రంథకర్త ఇక్కడ మరొక కోణాన్ని కూడా మనకు బయలుపరుస్తున్నాడు. In the verse, when we come to verse 5, and Moses indeed was faithful in all his house as a servant. ఆయన చెప్పేది ఏంటంటే 5వ వచనంలో మోషే అన్ని విషయాల్లో ఆ ఇల్లంతటిలో నమ్మకస్తుడే. అయితే ఎలాగూ ఆయన ఒక సేవకుడిగా నమ్మకస్తుడిగా ఉన్నాడు. For a testimony of those things which would be spoken afterwards. అలాంటి వాటిని గురించి సాక్ష్యాన్ని మనము తర్వాత మాట్లాడాలి. While verse 6 clarifies who Jesus Christ is, but Christ as a son over his own house, whose house we are, we hold fast the confidence and the rejoicing of the hope firm to the end. 6వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆ ఇల్లు. And so here we see Moses is just a servant of the house. ఇక్కడ చూడండి ఆ ఇంటిలో మోషే కేవలం నమ్మకమైనటువంటి సేవకుడు మాత్రమే. Whereas Christ Jesus as the son, he is the owner actually. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కుమారుడుగా ఆయన యజమాని అయి ఉన్నాడు. And so as some man of God said, Moses was recognized as God's ambassador to the people and Aaron as man's representative before God. మోషేనేమో దేవుని ప్రజలకు ఆయన రాయబారిగా ఉన్నాడు. అహరోను ప్రజలను దేవుని దగ్గర తీసుకెళ్లేటువంటి ప్రతినిధిగా ఉన్నాడు. But Jesus Christ is has both these titles of the new covenant. అయితే క్రొత్త నిబంధనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రాయబారి అయి ఉన్నాడు, ప్రతినిధి అయి ఉన్నాడు అన్నమాట. Yeah, and so when we compare Moses and Lord Jesus Christ, absolutely there is no comparison at all. మోషేను ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం పోలిస్తే అసలు పోలనే లేదండి. So Moses as a servant was faithful in God's house. మోషే ఒక సేవకుడుగా నమ్మకస్తుడిగా ఉన్నాడు దేవుని ఇంటిలో. And whereas Christ as a son was faithful over God's house. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కుమారుడుగా ఇలంతటిలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. And so we see the greatness of our Lord Jesus Christ. మనం ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఘనతను మనం చూడవచ్చు. Another thing is Moses was a servant. Basically, he was serving, whereas our Lord Jesus Christ reigns over the. మోషే కేవలం కంటిన్యూ. That's it. Sorry. మోషే కేవలం ఒక సేవకుడు మాత్రమే, సేవకుడిగా సేవ చేశాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కుమారుడిగా ఏలుచున్నాడు. And so the Lord Jesus Christ is the ruler of all humanity. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవ జాతి అంతటిని ఏలేటువంటి పరిపాలకుడు అన్నమాట. Now, having shown the faithfulness of our Lord Jesus Christ, the Hebrew writer is encouraging
the believers to be very faithful. యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఇంత నమ్మకస్తుడు, ఈయన కుమారుడై ఉండి అని చెప్పిన తర్వాత విశ్వాసులను కూడా మీరు కూడా నమ్మకస్తులుగా ఉండుడి అంటున్నాడు. Now, let's go to being faithful from verse 7 onwards. 7వ వచనం మొదలుకొని నమ్మకస్తులుగా ఉండుడి అన్న మాటల మీద చూద్దాం రండి. In fact, the Hebrew writer is actually quoting from Psalm 95, as you know. మీరు కూడా ఎరిగిన విధముగా గ్రంథకర్త 95వ కీర్తన నుంచి ఈ వచనాన్ని ఎత్తి రాశాడు. Now, before that, so but Christ has a son over his own house, whose house we are, if we hold fast the confidence and rejoicing of the hope, firm to the end. This faith we need to hold fast till the end. That is very important. పిల్లరా, ఈ విశ్వాసాన్ని మనము తుద మట్టుకు నమ్మకముగా చేపట్టాలి. అది మరొక ముఖ్యమైన విషయం. There are many believers who slide away after initially being very faithful. Even those who have done the ministry can fall back. పిల్లరా, వారి ప్రారంభ దినాల్లో ఎంతో నమ్మకస్తులుగా ప్రభు పరిచర్య పట్ల ఎంతో ఆసక్తిగా ఉన్నటువంటి వారు ఏం చేస్తారు? కొంతకాలం గడిచిన తర్వాత ఆ ఉత్సుకతను కోల్పోతూ ఉంటారు. సేవ చేసిన వారు కూడా. So because of any difficulties that happen, because of their sickness or any situations in life, they get disappointed, or anything that happen, people lose away or backslide. జీవితంలో వారికి ఎదురైనటువంటి అనారోగ్యాన్ని బట్టి కావచ్చు, లేదా ఆర్థిక సమస్యను బట్టి కావచ్చు, లేదా వారి జీవితంలో ఏది జరిగినా సరే వారు విశ్వాస జీవితంలో వెనక్కి వెళ్ళేటువంటి వారికి ఉంటున్నారు. Having done that, we would never, even if anybody does that, they will not lose their salvation. ఒకవేళ వారు అలాగే వెళ్ళినప్పటికీ కూడా ప్రియులారా గుర్తుపెట్టుకోండి, వారు తమ రక్షణను కోల్పోరు. They only lose the all the the benefits, the privileges that they are going to enjoy in heaven. They may lose those privileges. పరలోకంలో ప్రభు సన్నిధికి చేరిన తర్వాత వారు పొందుకునేటువంటి బహుమానాలు వారు కోల్పోవచ్చు, but not the salvation. అయితే వారు నిజంగా రక్షించబడినట్లయితే ఆ రక్షణ అన్నటికీ కూడా పోదు. Because there is a sealing of the Holy Spirit on his children. ఎందుకంటే ఆయన తన పిల్లల మీద పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్రను వేసి ఉన్నాడు. Yes, and so they may lose their privilege as priests, which also include intimate fellowship with God. వారు తమకు దేవుడిచ్చినటువంటి ఘనత అయినటువంటి యాజకుడు, దేవుని పనిలో వాళ్ళు కూడా పాలి భాగస్థులు అన్న ధన్యతను కోల్పోతారు. And an opportunity to represent God before people and people before God. అలాగే ప్రజలకు దేవుని యొద్దకు ప్రజలను తీసుకెళ్లేటువంటి ఆ ప్రతినిధిత్వ పరిచర్యను కోల్పోతారు. Do you know, we have an example that happened in the time of Israelites, that they lost their priesthood when actually they built the golden calf at Mount Sinai, and we see later on only Levites were selected. పిల్లరా, ఇప్పటికే చరిత్రలో ఒకసారి వారు ఇలాంటి పొరపాటు చేసి ఇలాంటి ధన్యతను పోగొట్టుకున్నారు. మోషే సినాయి పర్వతం మీద ఉండగా అహరోను నాయకత్వంలో వారు బంగారపు పోత దూడను చేసుకుని దాన్ని ఆరాధిస్తూ ఉండగా ఏం జరిగిందో మీరు ఎరుగుతారు కదా. అందువలన లేవీయులను దేవుడు ఎంచుకోవాల్సి వచ్చింది. As we see in Exodus 19:6, God limited this privilege
to the Levites only, who remained faithful when other Israelites apostatized. ఇతరులు అలాగూ విశ్వాస భ్రష్టులైపోయి ఉండగా లేవీయులు మాత్రం నమ్మకస్తులుగా ఉన్నారు కాబట్టి దేవుడు అట్టి బాధ్యతను వారి భుజస్కంధాల మీద ఉంచాడు అన్నమాట. And even in Exodus chapter 32 verse 26, నిర్గమాకాండములో 36:26లో కూడా 32:26లో కూడా 26. Then Moses stood in the entrance of the camp and said, "Whoever is on the Lord's side, come to me." And all the sons of Levi gathered themselves together to him. యెహోవా పక్షమున ఉన్న వారందరూ నాతో కూడి రండి అనగానే పిల్లరా లేవీలందరూ కూడా మోషే పక్షమున చేరారు. And so we see when we compare Moses with Christ, there are few points I would like to bring to your attention. ప్రియులారా మోషేని యేసుక్రీస్తు ప్రభుతో పోల్చినప్పుడు కొన్ని విషయాలు మనం ఇక్కడ ఆలోచన చేయాలి. వాటిని మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. Moses was an apostle, Christ was the apostle. మోషే ఒక అపోస్తుడే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అంటే ఏకైక అపోస్తులుడు. Moses was the member of a house, Christ was the builder of the house. మోషే ఇంటి సభ్యుడు అన్నమాట, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఇంటి నిర్మాణకుడు. Moses was connected with one house, Christ built all things, as we already saw. మోషే ఒక ఇంటికి సంబంధించిన వాడు మాత్రమే, యేసుక్రీస్తు ప్రభు వారు సమస్తమును కలుగు చేసిన వాడు. Moses was a man while Christ is God. మోషే కేవలం ఒక మనుషుడై ఉన్నాడు, నరుడు, కానీ క్రీస్తు దేవుడై ఉన్నాడు. Moses was a servant in a house. మోషే ఆ ఇంటిలో ఒక సేవకుడు మాత్రమే. Christ was a son over a house. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ ఇంటిలో కుమారుడై ఉన్నాడు. Moses was a testimony of things to be spoken later. పిల్లరా మోషే తర్వాత చెప్పబోతున్నటువంటి వాటికి ఒక సాక్ష్యమై ఉన్నాడు. Christ was the substance and fulfillment of what Moses witnessed. మోషే ఏదైతే సాక్ష్యం ఇచ్చాడో దానికి సూత్రధారి, దానికి నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభువే అని చెప్తున్నాడు. And we can go on. There are a lot of comparisons, so there is no doubt that these all things show very clearly the superiority of our Lord Jesus Christ over Moses. ఇలాగ పోల్చుకోవడానికి చాలా ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మోషే కంటే ఉన్నతుడు అనే దాన్ని నిరూపిస్తున్నాయి. And now the Hebrew writer actually encourages the believers to be faithful till the end. ఇప్పుడు హెబ్రీ పత్రిక రాసినటువంటి గ్రంథకర్త విశ్వాసుల్ని మరణం వరకు లేదా కడ వరకు నమ్మకస్తులుగా ఉండండి అంటున్నాడు. Because you know how the Israelites lost during the journey of the 40 years journey. 40 ఏళ్ల సువార్తలో లేదా 40 ఏళ్ల అరణ్య యాత్రలో వారు ఎలాగూ ఎన్ని కోల్పోయారో మీరు అందరు ఎరుగుదురు. Were they not believers? వారు విశ్వాసులు కాదా? They were, but they did not keep the faith till the end. ప్రియులారా వారు విశ్వాసులే, కానీ ఆ విశ్వాసాన్ని వారు తుదమట్టుకు కొనసాగించలేకపోయారు. And how they failed to continue believing God at Kadesh Barnea. కాదేశు బర్నేయ యొద్ద ఎలాగూ వారు దేవుని అందరి విశ్వాసాన్ని వారు ఉంచలేకపోయారో మనం ఎరుగుదాం కదా. We see that in two locations of Meribah, in Exodus 17 and Numbers 20. అలాగే 17వ అధ్యాయము 20వ అధ్యాయం దగ్గర ఆ మెరీబా నీళ్ల యొద్ద నీళ్ళను గురించి వారి యొక్క సనుగులు మనం ఎరుగుదాము.
and how even Moses lost the privilege to enter the Canaan, అది promised చెప్పడం land. వల్ల మోషే కూడా ఏమండి అన్ని ఏళ్ళు వారిని నడిపించినప్పటికీ కనాను దేశంలోకి అడుగుపెట్టేటువంటి ధన్యతను కోల్పోయాడు. A small thing that he did not follow God and disobeyed God, and he lost the privilege of entering, although he could see the promised land. ఒక చిన్న తప్పిదం వల్ల ప్రియులారా మోషే కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడలేకపోయాడు, దాన్ని పోగొట్టుకున్నాడు అనమాట. దేని కొరకు తాను అన్ని సంవత్సరాలు పనిచేశాడు. Now, coming to verses 7 to 11, 7 నుండి 11 వచనం వరకు మనం గమనించినప్పుడు so the verse starts like this. Therefore, as the Holy Spirit says, 7వ వచనం ఇలాగ ప్రారంభమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగ చెప్పుచుండగా, today if you will hear his voice, నేడు మీరు ఆయన స్వరమును విని ఎడల do not harden your hearts as in the rebellion. మీ హృదయములను కఠినపరచుకొనకుడి అంటున్నాడు. In the wilderness, how they disobeyed God and went away. పిల్లరా ఆ అరణ్యయాత్రలో, ఎడారిలో ఎలాగ వారు అవిధేయులై విశ్వాస జీవితం నుంచి వెనక్కి వెళ్ళారో మీరు అందరూ ఎరుగుదురు. And the verse 11 ends like, so I swore in my wrath, they shall not enter my rest. కనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని దేవుడు చెప్పాడు. Here, these few verses are very clearly says that the Holy Spirit God says that these following things. పిల్లరా ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు అది చాలా స్పష్టం. And so we see that these few verses shows that the Holy Spirit God is God actually. The Holy Spirit is God. ఈ విషయాలన్నీ కూడా మనకు ఏం తెలియజేస్తున్నాయంటే పరిశుద్ధాత్ముడు దేవుడు అన్నది మనకు చాలా బహిర్గతం అయిపోతుంది. And also we see that he is a person. అంతే కాదండి, ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నాడు. And he existed before Christ's incarnation. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీర ధారణకు ముందు ఆయన ఉనికి కలిగి ఉన్నాడు. He spoke through David, right? What is that? As we know that all the verses that we are reading there were spoken through David. దావీదు ద్వారా చెప్పబడినటువంటి ఆ మాటలు మనం అందరం ఎరుగుదాం కదా. And all those things were dictated by the Holy Spirit himself. ఈ మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడే ప్రేరేపించి రాయించాడు అన్నమాట. And so he is the author of the whole Old Testament, the whole of Old Testament, of course New Testament also. కనుక పరిశుద్ధాత్మ దేవుడే సంపూర్తిగా పరిశుద్ధ లేఖనాలైన పాత నిబంధన గ్రంథానికి, అంతేకాదు కొత్త నిబంధనానికి కాడుగా ఆయనే మూలకారకుడు అన్నమాట. And we see in the second part of verse 7, today if you will hear his voice. 7వ వచనం యొక్క 2వ భాగాన్ని గమనించినట్లయితే నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడలా. Today means there is an urgency in the call. అంటే ఆయన పిలుపులో తీవ్రత ఉంది అన్నమాట, త్వరితత ఉంది. And this call will be there every day when we read the scripture. లేఖన భాగాలు మనం చదువుతున్నట్లయితే ప్రతిరోజు చదివినప్పుడు ఈ పిలుపు అనేది మనకు దొరుకుతుంది. We are being guided through his word on a day-to-day basis. ఆయన వాక్యము ద్వారా మనము
అనుదినము సరిచేసి నడిపించబడుతూ ఉంటాం. Which reminds me that our nephews were here last week with us. 3 of our nephews, like a brother's son and 2 of our sister's sons were here. 3 of them were here. కొద్ది దినాల క్రితం నా చెల్లెల కుమారులు అలాగే నా తమ్ముడు కుమారు ఇక్కడ ఉన్నారు కొంతమంది. And so they came and wanted to spend some time with us here. వారు మా దగ్గరకు వచ్చి కొంత సమయం మాతో గడపాలని వారు ఆశపడ్డారు. All the 3 are musicians, and I am also a keyboard player. So we all 4 of us were like singing praises and playing instrument, rejoicing and praising God every day. It was such a wonderful joy for us. వారు ముగ్గురు కూడా వాయిద్యకారులు అన్నమాట. నేను కూడా కీబోర్డ్ ప్లేయర్ని. ఇక మేము కలిసి వచ్చాం కదండి. ఇక మేము ఎంతగా దేవుని స్తుతించామో వర్ణనాతీతం. And so we were discussing various biblical scriptures, and they were asking some questions, and we were discussing. కనుక వారు కొన్ని ప్రశ్నలు లేఖనాల్లో వారికి ఉన్నటువంటి సందేహాలను వారు ప్రశ్నిస్తుండగా వారి సందేహాలను నేను నివృత్తి చేశాను. One of the questions, as youth, 2 of them are doing masters here. Of course, they are youngsters. వారేమి పెద్ద బోధకులు కాదు, వారు యవనస్తులే అన్నమాట. And they wanted to know things, so they wanted to know one aspect, how to know the will of God. వారు ఒక విషయాన్ని తెలుసుకోవాలని ఆశపడ్డారు. అదేంటంటే అసలు దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి. So again, that's a big topic. We are not going to go into that. But in short, we told them that there is a general will of God that everybody should be saved, but very specific will for everybody in their lives would be different. Please translate that afterwards. పిల్లరా, అందులో నేనేం తెలియజేశానంటే ఒక సాధారణ దేవుని చిత్తం లేదా సామాన్యమైన దేవుని చిత్తం ఒకటి ఉంది. అదేంటంటే మనుషులందరూ రక్షించబడాలి అనేది. కానీ ప్రత్యేకమైనటువంటి దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక ఆయన పిల్లల ఎడల ఉంది, అది వేరు. And each one should know what his will is towards their own life, taking into different aspects in life. జీవితంలో అనేక కోణాలను సమూలంగా చేసుకొని ప్రతి ఒక్కరు కూడా వారి ఎడల ఆయన చిత్తం ఏంటని తెలుసుకోవాలి. So we tend to actually put our will in front of God and pray. Even sometimes we pray doing like fasting and ask God to fulfill it or somehow make that happen. పిల్లరా, మనము మన చిత్తాన్ని దేవుని ఎదుట ఉంచి, ప్రభువా ఇలాగ అనుకుంటున్నాను, ఇలా నువ్వు చేస్తే మంచిదయ్యా, ఇది నా కొరకు చెయ్యి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. Many of our prayers would be like, Lord, somehow make this happen. This is a very good opportunity, God. I came across, and it will solve a lot of problems. Lord, please make this happen. ప్రభువా, ఇది ఒక గొప్ప సదవకాశం నాయనా, ఇది జరిగితే నాకు ఎంత మేలు జరిగిద్దో, దీనివల్ల ఎంతో ఉపయోగం ఉంది, ఎలాగో కలా ఇది నెరవేర్చయ్యా అని మనం అడుగుతూ ఉంటాం. It could be a job that I like it very much. Lord, please make that I may get this job somehow. కొన్ని సందర్భాల్లో అది ఉద్యోగం అయి ఉండొచ్చు. ప్రభువా, ఈ ఉద్యోగం అంటే నాకు ఎంతో ఇష్టం నాయన, ఎట్లాగో అట్లా నాకు ఈ ప్రభువా అంటాం. And as I might have mentioned earlier, God knows that if this boy is given this job, he's going to face a lot of troubles in life. Better he should not get it. అయితే నేను చాలా సందర్భాలు చెప్పింది ఏంటంటే, ఈ అబ్బాయికి ఉద్యోగం ఇస్తే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాడే, చాలా సమస్యలు, కాబట్టి దీన్ని ఇవ్వకూడదని దేవుడు ఆలోచన చేస్తూ ఉంటాడు. But this boy is actually fasting and praying and asking him to give the job. కానీ ఈ పిల్లోడు ఏం చేస్తున్నాడు, ఉపవాసం ఉండి ఏమండి
దేవుని బతిమలాడుతున్నాడు, ప్రభువా నాకు ఆ ఉద్యోగం కావాలి, ప్రభువా నాకు ఆ ఉద్యోగం కావాలి అని. And what did God do? ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటారు మీరు చెప్పండి? He knows that this fellow is in trouble, so he should not give up. వాడు సమస్యలో ఉంటాడు, సమస్యలో పడతాడు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడని దేవుడు ఇవ్వకూడదు అనుకుంటాడు. But he will give because he is like fasting and praying and asking so much. He will give. కానీ ఇంతగా ఉపవాసం ఉండి దీక్షతో, ఒక్కవారిని దీక్షతో వాడు ఒకటే బతిమలాడుతున్నాడు కాబట్టి దేవుడు ఇచ్చేస్తాడు. So what we were telling this youth is better don't do these things like that, because rely on God and the will of God will be known through his scriptures. అందుకని మేము యవనస్తులతో చెబుతుంటాం, ఇలా చేయబాకండి. దేవుని చిత్తము అనేది మనకు లేఖనాల్లో స్పష్టంగా బయలుపరచబడి ఉంది. And in a given situation, from our own experience, we have seen that any day in the given daily portion of our scripture reading, God revealed a lot of things to us. మేము కూడా మా స్వ అనుభవం ద్వారా నేర్చుకున్నాం ఏంటంటే, దైనందిన జీవితంలో మేము చదివేటువంటి అనుదిన లేఖన భాగాల ద్వారా దేవుడు ఎన్నో విషయాలు మాతో మాట్లాడాడు. God, which we were not expecting at all, God made to happen, brought things together and made it happen. పిల్లారా, మేము ఇది జరిగిద్ది అని ఊహించనటువంటి విషయాలను కూడా దేవుడు అన్ని సమకూర్చి దాన్ని నెరవేర్చాడు అన్నమాట. And so we should not specifically say, Lord, do this. If it, at the most we can do, if it is your will, do this. కనుక ప్రభువా ఇది చెయ్యయ్యా, ఇది నాకు ఇవ్వయ్యా అని మనం అడగకూడదులే. కానీ ప్రభువా నీ చిత్తం అయితే అది నాకు దయచేయి అని మనం ఆయన్ని వేడుకోవాలి. Best prayer that is. అతి ఉత్తమమైనటువంటి ప్రార్థన ఏదంటే ఇదే. And if God does not give, be happy. ఒకవేళ నువ్వు అట్లా ప్రభువా నీ చిత్తమయ్యా అని అడిగినా ఇయ్యలేదనుకోండి, సంతోషంగా ఉందాం. In my life, God did not give things that I asked. నా జీవితంలో కూడా నేను అడిగిన వాటిని ప్రభు నాకు ఇవ్వలేదు. He postponed it, he delayed it. ఆయన దాన్ని వాయిదా వేశాడు. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఆలస్యం కూడా చేశాడు. And when he delayed it, he actually gave better than what I was thinking of. ఆయన ఆలస్యం చేసినప్పుడు ప్రియులారా ఏం జరిగిందో తెలుసా? నేను అనుకున్న దానికంటే మరి శ్రేష్టమైన దాన్ని ఆయన నాకు అనుగ్రహించాడు. So with that experience, as I told many times, I don't ask God, give me that, give me this. If it is your will, Lord, let this happen. That has been my prayer, and I praise God. God always does the best for us. ఆ అనుభవాన్ని నేను నా కుమారులతోనూ మేనళ్ళతోనూ నేను పంచుకున్నాను. నా జీవితంలో ఎప్పుడు కూడా అదే ప్రార్థన. దేవుడు అలాగూ నా జీవితంలో చేస్తున్న వాటిని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. I think I ran out of time. We can close it here. The next time we'll continue the rest of the chapter. మన సమయం ముందుకు వెళ్ళింది. నేను ఇక్కడ ముగిస్తాను. ప్రభు చిత్తమైతే మనం తరువాత భాగాన్ని వచ్చే సమయంలో కొనసాగిద్దాం. Thank you all for a very patient listening, and thank you, dear brother, for that wonderful translation. చాలా శ్రద్ధగా ఓపికతో విన్న మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ జషయ్య పీటర్ బ్రదర్ అండ్ సుధాకర్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరికీ కూడా మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపున మా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. శ్రేష్టమైనటువంటి వాక్య సత్యాల్ని ఉదయకాల సమయాన్ని ప్రభు మన దగ్గర తీసుకుని వచ్చాడు. ప్రాముఖ్యమైనటువంటి అంశంగా నమ్మకత్వాన్ని గురించినటువంటి మాట. నిజంగా మనము ప్రభు ఎంత నమ్మకమైన వాడు. మోషేతో ఇట్స్ ఎ కంపారిటివ్ స్టడీ లాగా వెళ్ళింది. మోషే ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, కానీ మోషే ఒక సేవకుడిగా ఉంటూ ఆ ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు. కానీ
మన ప్రభువు క్రీస్తు ప్రభువారు ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన మన పట్ల ఎంత నమ్మకంగా ఉన్నాడంటే దేవుని ఇల్లంతట్లో కూడా ఆయన నమ్మకస్తుడు. అలాగే మోషేని చూసినప్పుడు ఆహ్, ఆహ్, ఆయన ఆయనకు లిమిటెడ్ వాటిల్లోనే మాత్రమే ఆయన యొక్క నమ్మకత్వం కనపడింది. కానీ తర్వాత కాలంలో మనం చూసినప్పుడు మోషే నమ్మకస్తుడిగా పిలువబడినప్పటికీ కూడా కనాను దేశాన్ని చూడలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే దేవుని యొక్క ఒక చిన్న పొరపాటు వల్ల కనాను దేశాన్ని చూడలేకపోయాడు. కాబట్టి యేసు ప్రభువారి యొక్క నమ్మకత్వం మనల్ని కూడా నమ్మకంగా ఉండండి అనేటువంటి ఒక హెచ్చరిక కూడా చివరిలో ప్రభువు నమ్మకత్వాన్ని చూపిస్తూనే ప్రభువును పోలి మనము కూడా నమ్మకంగా ఉండాలి. అంతము వరకు మరణం మట్టుకు నమ్మకంగా ఉండండి అనేటువంటి మాటలు గ్రంథకర్త రాస్తూ వచ్చి ధైర్యమును ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడలనే మరమైన ఇల్లు అనేటువంటి మాట మొదటి 3వ అధ్యాయం మొదటి 7 వచనాల పైన చక్కటి ధ్యానాన్ని ఉదయకాల సమయాన ప్రభు దైవజనులు జోషియా పీటర్ గారిని నిలబెట్టి అలాగే చక్కగా సరళమైనటువంటి మనకందరికీ అర్థమయ్యేటువంటి భాషలో చక్కగా అర్థం చేసుకోవడానికి సుధాకర్ బాబు గారిని వాడుకున్నందుకు ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభు కోసం నమ్మకంగా జీవితం నమ్మకత్వాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న ఒక 1 మినిట్ నేను తీసుకొని మల్టీనేషనల్స్‌లో నమ్మకత్వం, ఇంటెగ్రిటీ ఎవరిని కూడా ఉద్యోగంలో నుంచి ఏ విషయంలో తీసేయరు కానీ, ఒక్క ఇంటెగ్రిటీ విషయంలో ఎలాంటి సంకోచం లేకుండా తీసేస్తారు. నమ్మకం లేకపోతే. ఆ ఇంటెగ్రిటీని ఎలాగ నిర్వచిస్తారు? హౌ దే డిఫైన్ ఇంటెగ్రిటీ ఇన్ మల్టీనేషనల్ అది నా హృదయాలు అయితే నాటుకుపోయింది. ఏంటంటే సపోజ్ ఎలా చెప్పేవాళ్ళంటే మీరు ఒక రాత్రి ఎక్కడికో సినిమాకో ఎక్కడికో ఎళ్ళావు ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నావు 1:00 అయింది. తిరిగి నువ్వు ఇంటికెళ్తున్నావు. ఇంటికెళ్ళేటప్పుడు నీకొక సిగ్నల్ కనపడింది. 4 రోడ్ సిగ్నల్. సిగ్నల్ దగ్గరికి నువ్వు దూరంగా ఉన్నప్పుడు గ్రీన్ లైట్ ఉన్నింది. కానీ ఆల్‌మోస్ట్ దగ్గరగా వస్తున్నప్పుడు రెడ్ లైట్ పడింది. నీ ముందు ఒక 1 కిలోమీటర్, లెఫ్ట్ 1 కిలోమీటర్, రైట్ 1 కిలోమీటర్ ఎక్కడ కూడా ఒక్క వెహికల్ కూడా రావడం లేదు. ఒక్క మనిషి కూడా రావడం లేదు. అది రాత్రి టైం. ఎవ్వరు రావడం లేదు. కానీ రెడ్ రెడ్ సిగ్నల్ ఉంది. నువ్వు ముందుకెళ్తావా? లేకపోతే గ్రీన్ లైట్ పడిన తర్వాత వెళ్తావా? అన్నప్పుడు మెజారిటీ పీపుల్ దే సెడ్ ఇంకా ఎవరు లేరు కదా సార్ ముందుకెళ్తాం అని చెప్పి. ఇక్కడ నమ్మకత్వం అంటే ఏదో సీసీ కెమెరాలు కూడా లేకపోయినప్పటికిని కూడా మన యొక్క దేవుడు మనలో వచ్చినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ అనేటువంటి మాట ఇందాక బ్రదర్ వాడారు. మనం పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం కాబట్టి మన ఆత్మ మనల్ని గద్దిస్తుంది కాబట్టి ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడట్లేదు అనేటువంటి విషయం కాదు కానీ ఎవరు చూచినా, ఎవరు చూడకపోయినా కూడా ప్రభువు ఎంత నమ్మకంగా ఉన్నాడో మనం కూడా అంత నమ్మకంగా జీవించాలని ఒక మంచి హెచ్చరిక ఈరోజు ఉదయకాల సమయాన్ని మనం విన్నాం. కాబట్టి అలాగున దేవుని కొరకై నమ్మకంగా జీవించడానికి అలాగే రెండవ విషయంగా మనం చూసినప్పుడు యవనస్తులకు ఉన్నటువంటి సవాళ్ళలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం అనేది వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్. తర్వాత నేను కూడా డిగ్రీ అవ్వగానే ఏ జాబ్‌లో చేరాలంటే దేవుని చిత్తం. పెళ్లి విషయాల్లో దేవుని చిత్తం. ఒకవేళ ఇక్కడ యవనస్తులు లేకపోయినా కూడా యవనస్తులు కలిగినటువంటి తల్లిదండ్రులుగా మనం ఉన్నాం. మన పిల్లల పట్ల వారి యొక్క ఫ్యూచర్ పట్ల దేవుని చిత్తం ఏంటి అన్నప్పుడు చక్కగా వివరించినటువంటి రీతిగా పరిశుద్ధమైన దేవుని వాక్యంలోని మన యొక్క అనుదిన వాక్య ధ్యానంలో మనం చదువుతున్నప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. ఇది దేవుని చిత్తమా కాదని. నిజమే. ఆహ్, ఆహ్, మనం బ్రదర్ ఇన్ అసెంబ్లీస్‌లోనే మన ఒక దైవ సేవకుడు ఇక్కడే మనకి కావాలని ప్రార్థిస్తూ వచ్చినప్పుడు దొరకడం లేదు బ్రదర్ అన్నప్పుడు నో అవసరం లేదు బ్రదర్. ఒకవేళ విశ్వాసులైన దట్ ఈస్ ద వర్డ్ బ్రదర్ యూజ్ చేశారు. బోర్న్ అగైన్ తిరిగి జన్మించి ప్రభు కోసం నమ్మకంగా ఉన్నవారు ఏ డినామినేషన్ అయితే పర్వాలేదు. ఎందుకంటే నా జీవితంలో నేనే చూశాను. మొన్న కూడా ఒక బ్రదర్‌తో పంచుకున్నప్పుడు నా పెద్ద కుమార్తెను పెంతెకోస్తు వాళ్ళకి ఇవ్వాల్సొచ్చింది. రెండో కుమార్తెను మెథడిస్ట్ వాళ్ళకి ఇవ్వాల్సొచ్చింది. కానీ 2 కుటుంబాలు విశ్వాసుల కుటుంబాలే. అది దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఇవ్వగలిగాం. ఇది ప్రభు మహిమార్థం ఈ మాట చెప్తున్నాను. కాబట్టి యవనస్తులకి దేవుని చిత్తం తెలుసుకోవడం, మన జీవితాల్లో కూడా దేవుని చిత్తం తెలుసుకోవడం అనేది మనకి ఒక సవాల్‌తో మనకు ఎదురయ్యే సవాళ్ళలో ఇది కూడా ఒకటి మనకు ఆశ ఉంటది. కాబట్టి మనం విన్నటువంటి రీతిగా దేవుని యొక్క వాక్యంలో నుంచే మనం దేవుని చిత్తాన్ని చక్కగా తెలుసుకోవచ్చు. మన అనుదినం ధ్యానించేటప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు హి విల్ కన్ఫర్మ్ ఇట్. కాబట్టి ఆ యొక్క నిరీక్షణ కలిగి మన జీవితం చక్కటి వాక్యాన్ని అందించినటువంటి జోషియా పీటర్ గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు బ్రదర్. అలాగే చక్కగా
చక్కటి సరళమైనటువంటి భాషలో మనకి అందరికీ అర్థమయ్యే రీతిలో అనువాదం చేసినటువంటి సుధాకర్ అన్నకి వందనాలు. చివరిగా ఈ యొక్క వాక్యం ఫలించేలాగున మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు దేవదానం అంకుల్ ముంబై ప్రార్థన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తారు. వందనాలన ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మా జీవిత దినాల్లో ఈ సంవత్సరం ఆఖరి వరకు మమ్మల్ని నడిపించిన దేవా మీకు స్తోత్రాలు. ఈ దినము మాకు సుదినముగా మాకు అనుగ్రహించిన మీకు వందనాలు ఆయన. ఇన్ని దినాలుగా ఈ జూమ్ను నడిపిస్తూ ప్రభా అన్ని సమయాల్లో మీరు మాకు తోడుగుండి మీ దాసులను చక్కగా వాడుకొని మేము పొందుతున్నందుకు మీకు స్తోత్రాలు. ప్రతి దినము మమ్మల్ని మీ కృపతో తృప్తిపరచడానికి గాను ఇన్ని దినాలుగా నడిపించినందుకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమున మీ దాసులు జోసి పీటర్ గారిని చక్కగా మరి న్యూజెర్సీ నుండి తీసుకుని వచ్చి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. మీ మాటలు ఇబ్రీ పత్రిక నుండి తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు ఆయన. మోషే ఎంత నమ్మకస్తుడో, మరి మన ప్రభు ఎంత నమ్మకస్తుడో అనే సంగతులు కంపారిజన్తో అనేక సంగతులు మా ఎదురు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. మరి ఆ రీతిగా మేము మా జీవితం అంతా మేము నమ్మకంగా ఉండటానికి సహాయం దయచేయండి. అంతేకాకుండా ఆయన మీ చిత్తము విషయము కూడా తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. మేము అనేక సార్లు మాకు కావలసింది కావాలి అని అడుగుతూ ఉంటాం. అది కాదు, మీ చిత్తము ఎలా ఉన్నదో కనిపెట్టి అడగాలన్న సంగతి జ్ఞాపకం చేసినందుకు మీ స్తోత్రాలు ఆయన. మరి మేము బ్రతిమలాడుకొని పొందుట వల్ల కూడా కొన్నిసార్లు నష్టపోతామని మీరు ఎరిగి మీ పిల్లలకు తగిన కాలమందు మీరు చెయ్యివులను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. ప్రభా ఈ దినమున చక్కగా నడిపించిన రూపసన్ గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. పాటలు పాడిన వారిని, ప్రార్థించిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ కూడికలో చేరిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి మీ దాసుని, ప్రతి సేవకుని, పరిశుద్ధుని, సహోదర సహోదరుల్ని ఒక్కొక్కరిని పేరు పేరు వర్షం దీవించి మేము పొందమని ప్రార్థన చేస్తున్నాం. మరి మీ దాసులు తన స్నేహితుడు అన్యుడైన వారు ఆయన శాల్వేషన్ గురించి ప్రార్థన చేయమని కోరారు. వారిని మీ కృపాస్థలకు అప్పగిస్తున్నాం. కొన్ని సంవత్సరాలుగా మీ దాసులతో సహవాసం చేస్తూ ఆయా విషయాలు వింటూ కూడా ఇంకా మరి మిమ్మల్ని నమ్ముకొని లేని పరిస్థితులు ఉంటుండగా ఆయన రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఇంకా మా ప్రియులు మరి ఇక్కడ ఉన్నవారు ఎవరైతే అనారోగ్యంగా బలహీనంగా ఉన్నారో వారిని కనికరించండి, కాపాడండి. మరి సహోదరులు ప్రభుదాస్ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారిని కనికరించి ముట్టి త్వరగా నడిపించి మేము పొందమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలుకి వందనాలు చెల్లిస్తూ మా ప్రభువుకు మా రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధనామం స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు అంకుల్. వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో 4747 దినంలో ప్రారంభ ప్రార్థన చేసినటువంటి పాలంకులకి, అలాగే చక్కటి పాట పాడినటువంటి వెల్లటూరు ప్రభాకరణ గారికి, వాక్యం కొరకే ప్రార్థించిన రవి మనోహర్ బ్రదర్కి, అలాగే ముగింపు ప్రార్థన చేసిన దేవదానం అంకుల్ గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. చక్కటి వాక్య సందేశాన్ని ఉదయకాల సమయాన్ని అందించారు. అందిస్తున్న విధానంలో కూడా తనకున్నటువంటి అన్య ఫ్రెండ్స్, అంటే హిందూ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఫ్రెండ్స్, అది నాకు ఒక మంచి టిప్ గా అనిపించింది. నాకు చాలా మంది బ్రాహ్మణ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు మన కమ్యూనికేషన్ లో ఇఫ్ యూ కెన్ యూస్ క్రిస్టియన్ జార్గన్, తిరిగి జన్మించాడు అనేసరికి వెంటనే ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఏంటి తిరిగి జన్మించడం అంటే అని అడుగుతారు. అలాగే నాకు ఒక బ్రాహ్మణ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నేను అయితే అన్నాను, మీ దగ్గరికి వచ్చి మరీ వాదిస్తుంటే మీరు ఒక మాట అడగండి సార్, ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఆయన ఒక మాట అడగండి, ఆర్ యు బోర్న్ అగైన్ అని అడగండి.
ఆర్ యూ సేవ్డ్ అని అడగండి అంటే, అంటే ఏంటి సార్ అన్నాడు. సో అదొక అవకాశం దొరికింది రక్షణ గురించి చెప్పడానికి. ఇట్స్ ఏ బ్రదర్, ఇట్స్ ఏ వెరీ గుడ్ టిప్ బ్రదర్. And while having a communication with Hindu friends and all, using Christian jargon, అది అది మనం ఆ భాష మనం మాట్లాడినప్పుడు వాళ్ళకి అది తెలియదు కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు ఇదేంటి ఇది అని. అన్నప్పుడు ఇది మనకు అది మంచి అవకాశం. ఇది తిరిగి జన్మించడం, ఇది సువార్త చెప్పడానికి. వాళ్ళకి అర్థం కాదు అని మనం వాడకుండా ఉంటే అది రాదు, కావాల్సి వాడాలి. అదే ఇట్స్ ఎ టిప్ బ్రదర్, ఇట్స్ ఎ వెరీ గుడ్ టిప్. కావాలనే ఆ పదాలు వాడాలి. వాడినప్పుడు అవకాశం దొరుకుతుంది మనకి చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఈ యొక్క ఉదయకాల సమయంలో బర్నబాస్ అన్నకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క దినాన్ని నడిపించడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి బర్నబాస్ అన్నకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రకటనలు ఏమైనా ఉంటే బర్నబాస్ అన్న గారు చెప్పి తర్వాత ఈ కూడికను ముగిస్తారు. చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామంలో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను.